బంగ్లాదేశ్లో ఇటీవల గత కొద్ది కాలంగా హిందువులపైన అలాగే ఇతర మైనారిటీ వర్గాలపైన జరుగుతున్న దాడుల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మన హిందూ సోదరులు అలాగే ఇతర మైనారిటీ వర్గ బౌద్ధుల మీద విపరీతమైన ఘోరకలి జరుగుతుంది. దీన్ని మా జనసేన పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే అక్కడ జరుగుతున్న హింసపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ హిందువులపైన ఇతర మైనారిటీ వర్గాలపైన దాడుల్ని వెంటనే అణచివేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా హిందూ సోదరులు అలాగే ఇతర బౌద్ధులు ఇతర మైనారిటీ సోదరుల మీద వాళ్ళ ఆస్తుల మీద ముఖ్యంగా అయితే హిందూ మహిళల మీద ఘోర కలి జరుగుతుంది. అక్కడ ప్రతిరోజు న్యూస్ ఛానల్లో చూస్తున్నాము. వీటన్నిటినీ వెంటనే అక్కడ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని అణచివేయడంతో పాటు మన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మన బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీ సోదరులు అలాగే హిందూ సోదరుల మీద జరుగుతున్న దాడులను ఖండించాలని చెప్పి అలాగే పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలియజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ జరుగుతున్న హింసను మన వాళ్ళ మీద జరుగుతున్న హింసను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దిశగా భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా అయితే అక్కడ హిందూ మహిళలపైన జరుగుతున్న ఆకృత్యాల గురించి ప్రతిరోజు టీవీలోనూ చూస్తున్నాము. వాటిని ప్రతి ఒక్కరు సెక్యులర్స్ అని చెప్పి చాలామంది ఎక్కడికైనా అనే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు. ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రపంచ దేశాలు కూడా మన దేశంలోనే కాదు మన దేశంలో ఉన్న పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సంఘీభావం తెలియజేయడంతో పాటు అలాగే ప్రపంచ దేశాలు కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండను ఆపి అక్కడ హిందువుల మీద అలాగే ఇతర మైనారిటీ వర్గాల సోదరుల మీద జరుగుతున్న దాడులను ఖండించి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్.